హలో, నమస్తే, ఆదావస్తే. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఈనాడు డెస్క్లో రాశారు. ఇది ఈరోజు దేని గురించి అంటే, హైదరాబాద్ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చ. రెబల్స్ సన్నాయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ఛార్జీలపై రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలు సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెబల్తో సమన్వయం లోపం, బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడాన్ని తప్పుపట్టారు. పార్టీకి తీరని నష్టం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఖరి మార్చుకొని పార్టీ నిబంధనలకు లోబడి పనిచేయాలని ఆదేశించారు. తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొదటి 2 విడతల్లో సుమారు 56% స్థానాలను గెలిచి పార్టీ 3వ విడతలోనూ అదే ఆధిక్యతను సాగిస్తుంది. 31 జిల్లాల్లోని 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులను 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో బారాస గెలుపొందింది. బీజేపీ 688 స్థానాలు పొందగా ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు. అయితే తమకు పట్టునున్న కొన్ని చోట్ల స్థానాలను కోల్పోవడంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉంది. ఈ క్రమంలోనే దీనికి బాధ్యులైన ఎమ్మెల్యేలు నియోజకవర్గం బాధ్యులతో సమావేశం నిర్వహించింది.